కరీంనగర్లో లగ్జరీ లైఫ్కి కొత్త అడ్రస్ ఏఎన్ఆర్ ప్రైడ్ 2 and 3 BHK లగ్జరీ అపార్ట్మెంట్స్. ఇప్పుడే మీ డ్రీమ్ హోమ్ని సొంతం చేసుకోండి. బుకింగ్స్ కోసం సంప్రదించండి. సో అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ దామోదర్ రెడ్డి గౌని. నేను కన్సల్టెంట్ ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ అండి, హైటెక్ సిటీ, యశోద, హైదరాబాద్. ఓకే, సో ఇవాళ మనం ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఒక ఇంట్రెస్టింగ్ కేసు అండ్ చాలా కాంప్లెక్స్ కేసు. రీసెంట్గా మనము యశోద హైటెక్ సిటీలో చాలా చక్కగా మేనేజ్ చేసి కాపాడగలిగాము. అండ్ చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్తో దాన్ని మనము పేషెంట్ని బయటికి తీసుకురాగలిగాము. సో ఆ ఇంట్రెస్టింగ్ కేసు మనము ప్రెస్ మీట్లో డిస్కస్ చేస్తే కనుక దాని గురించి అవగాహన పెరిగి నెక్స్ట్ చాలా వేరే పేషెంట్స్ గురించి దానికి అవగాహన పెరిగి వాళ్ళకు కూడా సేమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి అది మెయిన్ ముఖ్య ఉద్దేశం మనది ఇవాళ మీటింగ్ అరేంజ్ చేయడానికి. ఓకే, సో కేసు పరంగా మనం మాట్లాడుకుంటే ఒక 23 ఏళ్ళ యువతి అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయింది 3 years బ్యాక్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాజ్ అన్ఈవెంట్ఫుల్, అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ చాలా మంచిగా జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ అలాగే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా మంచిగా జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు సెకండ్ టైం కూడా కన్సీవ్ అయ్యారు. ఫాలోఅప్స్ కూడా అంత బాగానే ఉన్నాయి. సో ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక గైనకాలజిస్ట్తో ఫాలోఅప్ అవుతున్నారు. అండ్ ఈసారి కూడా అన్ని పరీక్షలు, గుండె పరీక్షలు, బ్లడ్ రిపోర్ట్స్ అన్నీ చక్కగా ఉన్నాయి. సో డెలివరీ మంచిగా అవుద్దని ఉద్దేశంతో వాళ్ళు అడ్మిట్ అయినారు. సో ఈసారి కూడా సిజరిన్ సెక్షనే జరిగింది. ఫస్ట్ టైం కూడా సిజరిన్ సెక్షనే, ఈసారి కూడా సిజరిన్ సెక్షనే. కానీ సిజరిన్ సెక్షన్ చేసిన ఫస్ట్ 3 hours పేషెంట్ సడన్గా హార్ట్ ఫెయిల్యూర్కి గురయ్యింది. అంటే గుండె సడన్గా ఫెయిల్ అయ్యి పేషెంట్ వెంట ఇంటూ కార్డియోనిక్ షాక్ అంటే సడన్గా హార్ట్ ఫెయిల్ అయ్యి పేషెంట్కి బీపీ అంతా డ్రాప్ అయిపోయింది. దాంతోపాటు ఊపిరితిత్తులో నీరు చేరి, అంటే హార్ట్ ఫెయిల్యూర్ వల్ల లంగ్స్లో నీరు చేరి పేషెంట్ సడన్గా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఆల్మోస్ట్ లైక్ వెంటిలేటర్ పెట్టే పరిస్థితి వరకు వెళ్ళింది. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో మనకు లిమిటెడ్ ఫెసిలిటీస్ ఉంటాయండి. ఎస్పెషల్లీ కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉండడం 24 hours అండ్ క్రిటికల్ కేర్ కూడా 24/7 అందుబాటులో ఉండడం అంత ఈజీ కాదు. సో ఇనిషియల్గా ఆ పేషెంట్ని బీపీ పెంచడానికి కొన్ని మందుల ద్వారా ట్రై చేసినారు అక్కడ కూడా ఒక 2-3 hours. సో ఇన్ స్పైట్ ఆఫ్ దట్ తను మెల్లిమెల్లిగా అపస్మారక స్థితిలోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది బికాజ్ ఆఫ్ లో బ్లడ్ ప్రెషర్. సో ఇమీడియట్గా మాకు కాల్ అందింది, ఇలాంటి పేషెంట్ మనం ఇక్కడ మేనేజ్ చేయలేకపోతున్నాము, హైదరాబాద్కి తరలించాలని చెప్పేసి. సో ఈ పేషెంట్కి ఉత్పన్న మెయిన్ సమస్య హార్ట్ ఫెయిల్యూర్ ఇన్ ప్రెగ్నెన్సీ ఆర్ లేట్ ప్రెగ్నెన్సీ ఆర్ ఎర్లీ పోస్ట్ పార్టమ్. దీన్ని పెరిపార్టమ్ కార్డియోమైపతి అంటారు. అంటే డెలివరీ 1 month ముందల, అదర్వైజ్ డెలివరీ తర్వాత 3 months లోపల గుండె కనుక ఫెయిల్ అయితే దాన్ని మనము పెరిపార్టమ్ కార్డియోమైపతిగా లేబుల్ చేస్తాం. అంటే ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత సంభవించిన సడన్ హార్ట్ ఫెయిల్యూర్. ఇది చాలా అరుదుగా జరుగుతుంది అండ్ చాలా డేంజరస్ కూడా. ఎందుకంటే హార్మోనల్ ప్రభావం వల్ల కొంతమంది పేషెంట్స్ సడన్గా క్యాటకల్మనిక్ సర్జ్ వల్ల గుండె స్ట్రెస్కి గురై సడన్గా హార్ట్ ఫెయిల్యూర్లోకి వెళ్తుంది. సో ఓన్లీ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల పేషెంట్ ప్రమాదం అంటే కాదు, హార్ట్ ఫెయిల్యూర్ వల్ల బీపీ డ్రాప్ అయ్యి కార్డియోజెనిక్ షాక్లోకి వెళ్ళి పేషెంట్కి మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్, అంటే బహుళ అవయవ ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు. ఎస్పెషల్లీ కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూరు అండ్ బ్రెయిన్కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇమీడియట్గా మనం పేషెంట్ని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీకి షిఫ్ట్ చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ స్టెప్ ఏంటి, పేషెంట్కి మందులతో మేనేజ్ అవ్వట్లేదు. మనకు ఇప్పుడు కొత్తగా ఆధునిక యంత్రాలు వచ్చాయి, మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్స్ అంటారు. దాన్ని మనం ఎక్మో అంటారు, ఎక్స్ట్రా కార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ సపోర్ట్. అండ్ ఇంపెల్లా అని ఒక డివైస్ వచ్చింది. సో ఇవన్నీ మనకు పేషెంట్ బీపీ మనము మందుల ద్వారా ఇంప్రూవ్ చేయలేకపోతే హార్ట్కి సపోర్ట్ చేయాలి. దీన్నే మెకానికల్ పంప్స్ అంటాం. సో ఈ పేషెంట్కి ఐడియల్గా మనం 2 అమర్చవచ్చు. ఒకటేమో ఎక్మో, ఎక్మో అనే సాధనం, ఇంకోటి ఇంపెల్లా అనే సాధనం. ఓకే, సో ఈ ఎక్మో అనే సాధనం ఈజ్ లిటిల్ మోర్ ప్రాక్టికల్ అండ్ కొద్దిగా కాస్ట్ తక్కువ కంపేర్ టు ఇంపెల్లా. సో ఎప్పుడైతే ఈ పేషెంట్కి ఫర్దర్గా మందులతో మెయింటైన్ కాకుండా రిఫ్రాక్టరీ కార్డియోజెనిక్ షాక్లోకి వెళ్తుంది. సో ఇలాంటి పేషెంట్స్ కనుక మనము ఎక్మో అమరిస్తే, సో ఎక్మో హార్ట్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే మన లంగ్స్కి కూడా సపోర్ట్ చేసి పేషెంట్ యొక్క హార్ట్కి రెస్ట్ ఇచ్చి వేరే ఆర్గన్స్ని కూడా సేవ్ చేస్తుంది. సో ఎక్మో అంటే వీనో ఆర్టరల్ ఎక్మో. ఇది ఏం చేస్తుంది, ఇట్స్ ఒక ఎక్స్టర్నల్ పంప్ అండి. మనం పేషెంట్కి బయట నుంచి ఆర్టిఫిషియల్గా పంప్, అంటే గుండెకి సపోర్ట్ చేయడం. సో ఆర్టరీ అండ్ వీనస్ క్యాన్లో ఉంటుంది, అంటే తొడ ద్వారా పెడతాం. ఇది రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్. ఆర్టరీ అంటే ఒక సైడ్ నుంచి బయటికి బ్లడ్ తీయడం అండ్ ఇంకో సైడ్ నుంచి పంపులోకి పంపించి దాన్ని ఆక్సిజనేట్ చేసి మళ్ళీ బాడీలోకి పంపించడం. అంటే ఆల్మోస్ట్ లైక్ హార్ట్ లాగా పనిచేస్తుంది. సిమిలర్గా హార్ట్ని రీప్లేస్ చేస్తుంది.
సో దీన్నే వీనో ఆర్టరీల్ ఎక్మో అంటారు. సో ఇమీడియట్గా ఈ పేషెంట్కి మనము బాగా కౌన్సిల్ చేసి దాని యొక్క అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫ్యామిలీ లక్కీగా పేషెంట్ ఒక 23 ఇయర్స్ ఓల్డే కాబట్టి వాళ్ళు కూడా దే వాంట్ మా మీద ఫుల్ ట్రస్ట్ ఉంచేసి వాళ్ళు దే సెట్ గో హెడ్ ఫర్ ద ఎక్మో ప్రొసీజర్. సో ఈ పేషెంట్ మన యశోదాకు వచ్చినప్పుడు హర్ బీపీ వాస్ 60/40 విత్ ఫుల్ సపోర్ట్స్ అండ్ బాడీలో మెటబాలిక్ అసిడోస్ అంటారు, అండ్ బాడీలో యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి అండ్ యూరిన్ ఏం రావట్లా, యూరిన్ కూడా 0 అయిపోయింది బికాస్ కిడ్నీకి కూడా బ్లడ్ సప్లై లేదు అండ్ పేషెంట్ కూడా ఆల్మోస్ట్ సెమీ కోమటో స్టేజ్లో ఉంది, అంటే అపస్మారక స్థితిలోకి ల్యాండ్ అవుతుంది. సో ఇమీడియట్గా ఈ పేషెంట్కి మనము క్యాత్ ల్యాబ్ షిఫ్ట్ చేసి ఎక్మో మెషిన్ అమర్చాము. సో ఎక్మో మెషిన్ అమర్చి అండ్ పేషెంట్ వెంటిలేటర్ పైకి తీసుకున్నాము లంగ్ సపోర్ట్ చేయడానికి. సో ఇది పెట్టడం ఒక ఎత్తు అయితే దాన్ని మెయింటైన్ చేయడం కూడా ఒకటి ఎత్తు. ఓకే, సో దీనికి ఒక కార్డియాలజిస్టే సరిపోరు, వీ నీడ్ ఎక్మో టీమ్. సో ఎక్మో టీంలో ఎవరు ఉంటారు అంటే ఒక క్రిటికల్ కేర్ కన్సల్టెంట్, కార్డియాలజిస్ట్, వాస్కులర్ సర్జన్ అండ్ కార్డియాక్ అనస్థెటిస్ట్. సో ఈ 4 నలుగురు కలిస్తే ఒక ఎక్మో టీమ్ ఫామ్ అవుతుంది అండ్ ఒక పర్ఫ్యూషనిస్ట్. ఓకే, సో వీళ్ళందరూ కలిస్తేనే మనము ఈ అడ్వాన్స్డ్ డివైస్ని రన్ చేయగలము, దాన్ని మెయింటైన్ చేయగలము కూడా. ఓకే, సో ఈ నలుగురి అండర్స్టాండింగ్తో పేషెంట్ కేస్ డిస్కస్ చేసి ఎక్మో పెట్టి తీసుకున్నాం. సో ఎక్మో పెట్టిన తర్వాత వితిన్ 6 అవర్స్ మనకు హార్ట్ అన్లోడ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో బీపీ ఆల్మోస్ట్ సొంతంగా మెయింటైన్ అవ్వడం, అంటే మెషిన్ ద్వారా మెడిసిన్స్ లేకుండా, అండ్ 6 to 8 అవర్స్లో మనకు స్లోగా యూరిన్ జనరేట్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అంటే కిడ్నీకి బ్లడ్ సప్లై ఇచ్చాం కాబట్టి కిడ్నీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ యూరిన్. సో తర్వాత ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 2 to 3 days తనకు కొద్దిగా లివర్ మీద ఎఫెక్ట్ పడింది అన్నాం కదా, లివర్ కూడా మనకు రెస్ట్ ఇచ్చాము. సో లివర్ కూడా స్లోగా రికవర్ అయింది. సో హార్ట్ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్ అండ్ కిడ్నీ ఫెయిల్యూర్ 3 సమస్యల నుంచి స్లోగా మనం తనను బయటికి తీసుకురాగలిగాము. అండ్ నెక్స్ట్ ఆన్ 4th day పేషెంట్ ధ్యాస అంతా బెటర్ అయిన తర్వాత అండ్ కిడ్నీ సపోర్టు అండ్ లివర్ సపోర్ట్ మంచిగా అందిన తర్వాత ఓర్ 2-3 రోజులలో కిడ్నీ అండ్ లివర్ కూడా ఇంప్రూవ్ అయింది. సో 4వ రోజు మెల్లిగా తనను ఆ పంప్ సపోర్ట్ నుంచి మెల్లిమెల్లిగా తనను బయటకు తీసుకొచ్చాము. అంటే దాన్ని కూడా వీనింగ్ ఆఫ్ ప్రోటోకాల్ అని ఉంటుంది, ఒకేసారి పెట్టి ఒకేసారి తీయడం అంటూ ఉండదు. స్లోగా ఒకదాని తర్వాత ఒక సపోర్ట్ తగ్గించుకుంటూ మనం 3 to 4 లీటర్స్ ఆఫ్ సపోర్ట్ ఇస్తాం. దాన్ని మెల్లిగా 3 లీటర్స్ తీసుకొచ్చి 2 లీటర్స్ తీసుకొచ్చి మెల్లిగా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గించేసి పేషెంట్ని మనం బయటికి తీసుకొస్తాం. మళ్ళీ ఎట్లయితే ఎక్కువ పెట్టామో అదేవిధంగా క్యానులాస్ అంటే పెద్ద పైప్స్ ఉంటాయి, ఆ పైప్స్ని మెల్లిగా ఆర్టరీ నుంచి తొలగించి దానికి కుట్టేస్తాం. సో ఇలా చేసిన తర్వాత పేషెంట్ సొంతంగా బీపీ మెయింటైన్ చేయడం చేసింది. ఈవెన్ ఎక్మో తీసిన తర్వాత కూడా ఆ స్థాయి వరకు తీసుకొచ్చిన తర్వాతనే మనం ఎక్మోని తీస్తాం బయటికి, అంతవరకు సపోర్ట్ ఇస్తాం. సో ఈ 2-3 days పీరియడ్లో గుండె కూడా మనం 2D ఎకో ద్వారా చెక్ చేసుకొని పంపింగ్ ఇంప్రూవ్ అవుతుందా, దానికి ఏమైనా ఎక్స్ట్రా సపోర్ట్ కావాలా, ఇవన్నీ చూసుకుంటాం. సో ఈ పేషెంట్కి ఐఏబీపీ కూడా పెట్టాం, అంటే ఇంట్రాయాటిక్ బెలూన్ పంప్ అని ఇంకొక చిన్న సాధనం అనమాట. సో ఆ 2 ఎక్మో అండ్ ఐఏబీపీ సపోర్ట్ ద్వారా మీకు ఆల్మోస్ట్ 3-4 days మనం బీపీ మెయింటైన్ చేయగలిగాము. స్లోగా మనకు 2nd day నుంచి హార్ట్ కొద్దిగా పనితీరు మెరుగవడం గమనించాం. సో ఎట్ ఎండ్ ఆఫ్ 4th day మనకు హార్ట్ మళ్ళీ ఒక మోతాదులో ఇంప్రూవ్ అయ్యి తను సొంతంగా బీపీ మెయింటైన్ చేసుకున్న కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత మెల్లిగా మనం ఎక్మో మెషిన్ని డీఎస్కలేట్ చేస్తాం. సో 5th day తనకు మెల్లిగా లంగ్స్ కూడా ఇంప్రూవ్ అయిన తర్వాత వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకొచ్చి 7th day మనం పేషెంట్ని హ్యాపీగా రూమ్ షిఫ్ట్ చేసి నడవగలిగితే. సో ఒక ఆల్మోస్ట్ చనిపోయే పేషెంట్ని మనము ఈ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా వితిన్ 7 to 8 days మళ్ళీ తిరిగేలాగా చేసాం. సో ఇఫ్ ఎట్ ఆల్ మనం ఈ ఎక్మో మెషిన్ కనుక సరైన టైంలో సరైన పేషెంట్కి అమర్చకపోతే మేబీ వీ వుడ్ హ్యావ్ లాస్ట్ ద పేషెంట్. అదే రోజు మనము పేషెంట్ మరణించి ఉండేది. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ కిడ్నీ, హార్ట్ ఫెయిల్ అయింది, కిడ్నీ ఫెయిల్ అయింది, లివర్ ఫెయిల్ అయింది, తర్వాత బ్రెయిన్ కూడా. సో పేషెంట్ సర్వైవ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. సో ఈ ఎక్మో మెషిన్ అనేది డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్ మెషిన్ అండ్ ఇది చాలా ఇంతకుముందు ఒక 5 ఏళ్ల క్రితం మాట్లాడగలిగితే దీని మీద చాలామందికి అవగాహన లేదు. సో ఓన్లీ సెలబ్రిటీస్ వాళ్ళకు వీళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండదు పెద్ద పెద్ద హాస్పిటల్లో. సో ఇప్పుడు ఏంటంటే కోవిడ్ తర్వాత మనము ఈ ఎక్మో మెషిన్ వాడడం చాలా రొటీన్గా అయిపోయింది. చాలామంది లంగ్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కోవిడ్ టైంలో కోవిడ్ వల్ల మయోకార్డైటిస్ అంటే హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఇది మనము రెగ్యులర్గా అమర్చేసి మనం కూడా దాని గురించి బాగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఇప్పుడు యశోద ఇస్ ద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ వేర్ ఆల్ ఓవర్ ఇండియా రన్స్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎక్మోస్. మనకు ప్లాటినం సర్టిఫికేట్ కూడా ఉంది ఎక్మో రన్నింగ్ మీద. సో
4 సెంటర్సే ఉన్నా మనం హైదరాబాద్లో, ఆల్ ఓవర్ ఇండియా వీ డూ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎక్మోస్. అంటే అత్యంత క్రిటికల్ ఉన్న పేషెంట్స్కి మాత్రమే ఎక్మో పెడతారు. అలాంటివి మనము డైలీ వారానికి అట్లీస్ట్ మన ప్రతి సెంటర్లో 2-3 రన్ అవుతూ ఉంటుంది. అంటే అంత క్రిటికల్ స్థాయి పేషెంట్స్ని మనము హ్యాండిల్ చేస్తూ ఉంటాము విత్ ఎక్స్పర్ట్ కేర్, విత్ ఎక్మో టీమ్ సపోర్ట్. సో అదేవిధంగా అదే కాన్ఫిడెన్స్తో ఈ పేషెంట్కి కూడా మనము అదే కైండ్ ఆఫ్ కేర్ ఇచ్చి విత్ ఇన్ 7 to 8 days పేషెంట్ని మనం లైఫ్ కాపాడగలిగాం. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది మెటర్నల్ కేసు. మెటర్నల్ కేసు అంటే ఎప్పుడైనా మదర్ అండ్ చైల్డ్లో చాలా డీలింగ్లో చాలా క్రిటికల్ ఉంటుంది. చాలా మన గవర్నమెంట్ అఫీషియల్స్ ఇన్వాల్వ్ అవుతున్న డెత్ అయితే, అలాంటిది ఈ కేసుని మనం చాలా చక్కగా ఆ పరంగా కూడా హ్యాండిల్ చేసి ఇప్పుడు మదర్ని కాపాడడం వల్ల ఇప్పుడు తను బై ఛాన్స్ ఇఫ్ ఎట్ ఆల్ వీ వుడ్ లాస్ట్ ద పేషెంట్, ఈ మెషిన్ అమర్చకుండా చనిపోతే కనుక 2 పిల్లలు అందంలో అయ్యారు. ఆల్రెడీ 4 years పాప ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ ఇంకో పాప పుట్టింది. సో ఈ పేషెంట్ కాపాడడం వల్ల మనము ఒక ఫ్యామిలీకి లైఫ్ ఇచ్చాం. ఎందుకంటే 2 పిల్లలకి మదరు అండ్ ఆల్సో హస్బెండ్కి కూడా వీ హ్యావ్ గివెన్ ఎ న్యూ లైఫ్. దే ఆర్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యశోద హాస్పిటల్ అండ్ అవర్ టీమ్. అండ్ ఇప్పుడు కూడా ఫాలోఅప్ వస్తుంది చాలా మంచిగా. తను నడుచుకుంటూ ఎటువంటి సమస్య లేకుండా వస్తుంది. తన గుండె కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు నార్మల్ స్థాయిలో కొట్టుకుంటుంది. అండ్ షీఈస్ డూయింగ్ తన పనులన్నీ తను చక్కగా చేసుకుంటుంది. సో ఈ మెయిన్గా విఏ ఎక్మోని మనము ఎప్పుడైనా ఇలాంటిది ఒక పేషెంట్, కానీ మనకు చాలా అదర్ ఇండికేషన్స్ ఉన్నాయి. ఇంకా వేరే ఏ కేసెస్లో మనం ఈ విఏ ఎక్మో హెల్ప్ అవుతుందంటే మ్యాసివ్ హార్ట్ అటాక్స్లో చూస్తుంటాం. చాలామంది పేషెంట్ కొలాప్స్ అయిపోతుంటారు. సో ఇమీడియట్గా మనము సిపిఆర్ చేసి పేషెంట్ రివైవ్ చేస్తాం, కానీ అప్పుడు కూడా పేషెంట్కి బీపీ మెయింటైన్ అవ్వదు. అలాంటి పేషెంట్ మ్యాసివ్ హార్ట్ అటాక్ పేషెంట్స్కి డెఫినెట్గా ఇమీడియట్గా ఎక్కువ మెషిన్ అమర్స్తే కనుక బీపీ డ్రాప్ అవ్వకుండా కాపాడవచ్చు. అలాగే ఇంకొన్ని సందర్భాల్లో లైక్ పేషెంట్కి సడన్ కార్డియాక్ అరెస్ట్ అయ్యి ఎలక్ట్రికల్ డిస్ఫంక్షన్, అంటే కరెంట్ అనేది గుండెలో ఎక్కువ ఉత్పన్నమై వీటీ స్టామ్ అంటారు, వెంట్రికులర్ టాకికార్డియా. ఇలాంటి సిచ్యువేషన్లో పేషెంట్కి బీపీ మెయింటైన్ చేయలేదు మందుల ద్వారా కూడా. ఇలాంటి పేషెంట్స్ కూడా ఎక్మో హెల్ప్ అవుతుంది. అలాగే మ్యాసివ్ పల్మరీ ఎంబాలిజం, చాలామంది పోస్ట్ సర్జరీ పేషెంట్స్ ఈ మధ్యలో చూస్తున్నాము. సర్జరీ తర్వాత చాలా కాళ్ళలో క్లాట్స్ ఫామ్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళిపోతుంది. దాన్నే మ్యాసివ్ పల్మరీ ఎంబాలిజం అంటాం. ఇలాంటి పేషెంట్స్లో కూడా బీపీ సడన్గా డ్రాప్ అయ్యి కార్డియోజెనిక్ షాక్లోకి వెళ్తుంటారు. ఇలాంటి పేషెంట్స్ కూడా విఎక్మో పెట్టి మనము పేషెంట్ని స్టేబుల్ చేసి మనం ఆ క్లాట్స్ తొలగిస్తాం. ఈవెన్ మ్యాసివ్ హార్ట్ అటాక్ సిచ్యువేషన్స్లో కూడా పేషెంట్ కనుక మనకు రైట్ టైంలో వస్తే పేషెంట్ని సిపిఆర్ చేసి రివైవ్ చేసి ఎక్కువ మెషిన్ పెట్టి స్టెంట్ వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఆ టైంలో మనము ఉట్టి స్టెంట్ వేయడమే కాదు, పేషెంట్ని బీపీ మెయింటైన్ చేయడం, పేషెంట్ వేరే ఆర్గన్స్ని కూడా కాపాడడం మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఓన్లీ హార్ట్ని కాపాడి వేరే ఆర్గన్స్ డ్యామేజ్ అయితే పేషెంట్ బతకడం లైఫ్ లాంగ్ సఫర్ అవుతూ ఉంటాడు. సో కాబట్టి ఈ ఎక్మో అనేది డెఫినెట్గా మనము దీని గురించి అవగాహన పెంచుకోవాలి. అండ్ ఇది ఈవెన్ రీసెంట్గా ఒక పేషెంట్కి మనము అవుట్ ఆఫ్ హైదరాబాద్ పేషెంట్ కార్డియాక్ అరెస్ట్ ఇదే సిచ్యువేషన్లో ఉంటే మ్యాసివ్ హార్ట్ అటాక్తో మన ఎక్మో ఇప్పుడు మొబైల్ ఎక్మో కాన్సెప్ట్ కూడా ఉందండి. సో ఎక్మో టీమ్ మనం అంబులెన్స్లో కానీ మన ఫ్లైట్లో కానీ తీసుకెళ్ళి పేషెంట్ ఎక్కడైతే సిక్ ఉన్నాడో ఆ పేషెంట్ షిఫ్ట్ చేయలేని పరిస్థితి ఉంటే మన టీం అక్కడే ఏదైతే హాస్పిటల్లో పేషెంట్ పరిస్థితి బాగాలేదో అక్కడే ఎక్మో మెషిన్ అమర్చి జాగ్రత్తగా హైటెక్ సిటీకి ట్రాన్స్ఫర్ చేసి కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో ఈవెన్ ఇప్పుడు మనకి కరీంనగర్లో ఏదైనా పేషెంట్ బ్యాడ్ ఉన్నా ఇలాంటి సిచ్యువేషన్ అంటే హైదరాబాద్ తీసుకెళ్లే పరిస్థితి లేకుంటే కూడా మనము టీం వచ్చి ఇక్కడే ఎక్మో మర్చి అక్కడ తీసుకెళ్ళి ప్రాణాలు కాపాడిన సిచ్యువేషన్స్ డెఫినెట్గా మనం ప్రయత్నం చేయొచ్చు. సో ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్ అండ్ ఇది ఇంపాసిబుల్ కాదు.